అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు యోగాతో ఒత్తిడిని జయించొచ్చు అన్నారు సీఎం చంద్రబాబు. బాబా రామ్దేవ్ తో 40 ఏళ్ల అనుబంధం ఉందని, తాను టెక్నాలజీని ప్రమోట్ చేస్తుంటే రామ్దేవ్ యోగాను ప్రమోట్ చేశారన్నారు. ఇద్దరం కలిసి ఏపీని స్పిరిచువల్ ఆంధ్రగా మారుస్తామని తెలిపారు. వచ్చే ఏడాది యోగాను తిరుమలలో నిర్వహిస్తామని చెప్పారు. యోగా కోసం నిపుణుల బృందం వేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేసి ఆన్లైన్లో సేవలు అందిస్తాం. ఆగస్టు 15 నాటికి సంజీవని ప్రాజెక్టు అమల్లోకి తెస్తామన్నారు చంద్రబాబు. ఈ రోజుల్లో రాబోయే సంవత్సరం 27 యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే, కలియుగ దేవుడు వెంకటేశ్వరి సన్నిధి తిరుపతిలో నిర్వహిద్దాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,33 కేంద్రాలలో ఒకేసారి యోగా ప్రదర్శనలు చేస్తున్నాం. ఇది ఒక రోజు విషయం కాదు. ఇంటింటికి యోగా, సంపూర్ణ యోగా కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 5 ప్రిన్సిపల్స్ తీసుకొచ్చాం. 5 అంశాలతో ఒక యాక్షన్ ప్లాన్. యోగా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ యోగా నేచురోపతి ప్రచార పరిషత్ ఏర్పాటు చేశాం. ఇవన్నీ స్టాండర్డైజ్ చేయడానికి, ప్రోటోకాల్ తయారు చేయడానికి వారు అనుమతిస్తే వారి ఆధ్వర్యంలో ఒక నిపుణుల బృందం కూడా వేసి తద్వారా ప్రతి ఒక్కరికి చేరవేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. యోగాంధ్ర ఆన్లైన్ వెబ్సైట్ తీసుకొస్తాం. యోగా సేవలు అందిస్తాం. నిపుణుల యొక్క అభిప్రాయాలు అందులో చేరవేస్తాం. అంతేకాకుండా యోగా తరగతులు కూడా ఆన్లైన్లో పెడతాం. యోగా ప్రాక్టీషనర్ రేటింగ్ పెట్టి ఎవరికి ఏ యోగా మాస్టర్ కావాలంటే వారు ఆ సేవలు ఉపయోగించుకుంటూ చేస్తాం. సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డ్స్, యోగా, మెడిటేషన్, స్పిరిచువాలిటీ అనుసంధానం చేస్తాం.